ఈ వీడియోలో మనము వర్గ బహుపదిను కారణాంక విభజన చేయడం ఎలా అనేది తెలుసుకుంటాము. ఫ్యాక్టరైజ్ క్వాడ్రాటిక్ పాలినోమియల్. ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది చూడండి. 6x² + 3xను కారణాంకాలుగా విభజించండి అంటున్నారు. అయితే దీన్ని మనం కారణాంకాలుగా ఏ విధంగా విభజిస్తాము అంటే ఈ సమీకరణాన్ని మనం గమనించినప్పుడు చూడండి, ఈ సమీకరణంలోంచి మనం 3ను కామన్గా తీయవచ్చు. అలాగే రెండింట్లోనూ x ఉంది కాబట్టి xను కూడా మనం కామన్గా తీయవచ్చు. అంటే 3xను కామన్గా తీస్తే ఇంకేముంటుంది, 2x + 1 అనేది వస్తుంది. అయితే ఇవే మనకు 6x² + 3x యొక్క కారణాంకాలు అవుతాయి. కావాలంటే వీటిని మనం ఒకసారి పరీక్షించవచ్చు. చూడండి, ఇక్కడ 3x × 2x ఏమవుతుంది, 6x² అవుతుంది. అలాగే 3x × 1 అంటే 3x అవుతుంది. కాబట్టి ఇవే ఈ సమీకరణానికి కారణాంకాలు అవుతాయి. అయితే అన్ని ప్రశ్నలకు ఈ విధంగానే మనకు జవాబు ఉంటుందా అంటే మనం మరో ఉదాహరణ చూద్దాం. ఇక్కడ చూడండి, 4x² - 4x - 48ను కారణాంకాలుగా విభజించండి అంటున్నారు. దీన్నైతే మనం ఏ విధంగా చేస్తాము, ఈ సమీకరణంలోంచి కూడా మనము 4ను కామన్గా తీయవచ్చు. అప్పుడు ఏమవుతుంది, x² - x - 12 అనేది వస్తుంది. మళ్ళీ ఇప్పుడు మనము x² - x - 12ను కారణాంకాలుగా విభజించవచ్చు. అయితే ఇక్కడ x² మరియు xల యొక్క గుణకాలు ఏమవుతాయి, ఇక్కడ ఎటువంటి సంఖ్యలు లేవు కాబట్టి అంటే ఇక్కడ మనకు 1 ఉంది అని అర్థం. అంటే 1x² - 1x - 12గా దీన్ని మనం రాసుకోవచ్చు. 1ని రాసుకున్నా రాసుకోకపోయినా సరే పర్వాలేదు. అయితే ఇప్పుడు మనం ఈ సమీకరణాన్ని కారణాంకాలుగా ఏ విధంగా విభజించాలి అంటే a, b అనే రెండు సంఖ్యలను తీసుకోవాలి. ఈ రెండు సంఖ్యలు ఏ విధంగా ఉండాలి అంటే ఈ రెండింటిని కలిపినప్పుడు మనకు ఈ సమీకరణంలోని x యొక్క గుణకం ఉంది కదా, అంటే ఎంత ఉంది, -1 అనేది ఉంది. మనం గుర్తుతో సహా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెండింటిని కలిపినప్పుడు మనకు -1కి సమానం అవ్వాలి. అదేవిధంగా ఈ రెండింటి లబ్ధము అంటే a × b అనేది x² యొక్క గుణకం ఎంత ఉంది, 1. అలాగే స్థిరాంకం ఉంది కదా, ఎంత ఉంది, -12. ఈ రెండింటి లబ్ధానికి సమానం అవ్వాలి. అంటే ఎంత, -12కు సమానం అవ్వాలి. మరి ఇప్పుడు మనం a, bలను ఏ విధంగా కనుక్కుంటాము అంటే 12ను లబ్ధంగా రాయగలిగే కారణాంకాల జతను కానీ మనం పరిశీలించినట్లయితే a, bలు వస్తాయి. అయితే ఇప్పుడు మనం 12 కారణాంకాలుగా రాయగలిగే సంఖ్యలు ఏమిటి, 1, 12. అయితే దీన్ని మనం కలిపినప్పటికీ లేదా తీసివేసినప్పటికీ -1 అనేది రాదు. మనం గుర్తులు మార్చినప్పటికీ -1 అనేది రాదు. అలాగే 2, 6 అంటే 2 × 6 అనేది కూడా 12 అవుతుంది. ఇప్పుడు కూడా మనం 2ని 6ని కలిపినా తీసివేసినా సరే మనకు -1 అనేది రాదు. అలాగే 3, -4ని తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకు a + b అనేది ఏమవుతుంది, -1 అనేది వస్తుంది. ఎందుకు, ఇక్కడ 3 + -4 అంటే ఎంత వస్తుంది, మనకు -1 అనేది వస్తుంది. కాబట్టి a, bలు మనకి ఎంత వచ్చాయి, 3, -4 వచ్చాయి. అంటే 4x² - 4x - 48 యొక్క కారణాంకాలు ఏమొచ్చాయి మనకు, 4 × x + 3 × x - 4గా వచ్చాయి. ఇదే ఈ సమీకరణం యొక్క కారణాంకాలు అవుతాయి. అయితే ఇప్పుడు మనం మరో ఉదాహరణను చూద్దాం. 3x² + 30x + 75ను కారణాంకాలుగా విభజించాలి. ఈ సమీకరణంలో కూడా మనం గమనించినట్లయితే 3ను కామన్గా తీయవచ్చు. అప్పుడు మనకు ఏమొస్తుంది, x² + 10x + 25 అనేది వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ బ్రాకెట్లో ఉన్న సమీకరణానికి మళ్ళీ మనం కారణాంకాలను కనుక్కోవాలి. దాన్ని ఏ విధంగా కనుక్కుంటాము, ఇందాక మనం చేసినట్టుగానే
ఇక్కడ ఏ కామా బీలు అనే రెండు సంఖ్యలను తీసుకోవాలి. ఈ రెండు సంఖ్యలు ఏ విధంగా ఉండాలి? ఈ రెండింటిని కలిపినప్పుడు ఈ సమీకరణంలో చూడండి ఎక్స్ యొక్క గుణకం ఉంది కదా, అంటే 10కు సమానం అవ్వాలి. అలాగే ఏ కామా బీని గుణించినప్పుడు మనకు ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం ఎంత? 1. అలాగే స్థిరాంకం ఎంత? 25. ఈ రెండింటి లబ్ధం అంటే ఎంత అవుతుంది? 25 అవుతుంది. ఏను మరియు బీను గుణించినప్పుడు మనకు 25 అనేది రావాలి. ఇప్పుడు మరి ఏను బీను ఏ విధంగా కనుక్కుంటాము అంటే 25ను లబ్ధంగా రాయగలిగే కారణాంకాల జతను పరిశీలిస్తే మనకు ఏ కామా బీలు వస్తాయి. ఇప్పుడు 25ను మనం 5 × 5గా రాసుకోవచ్చు. అప్పుడు ఏ ప్లస్ బి అంటే 5 + 5 ఎంత అవుతుంది? 10 అవుతుంది. 5 × 5 25 అవుతుంది. అంటే ఏ కామా బీలు మనకు 5, 5 వచ్చాయి. కాబట్టి మనకు కారణాంకాలు ఏమవుతాయి? 3 × x + 5 × x + 5 అనేది అవుతాయి. కాబట్టి దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 3 × x + 5 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇదే ఈ సమీకరణం యొక్క కారణాంకాలు అవుతాయి. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, x² + 10x + 25ను మనము ఈ సమీకరణాన్ని చూసిన వెంటనే వీటి యొక్క కారణాంకాలు x + 5 హోల్ స్క్వేర్ అని చెప్పచ్చు. అది ఏ విధంగా అంటే ఈ సమీకరణాన్ని గమనించినప్పుడు దీంట్లో స్థిరాంకాన్ని చూడండి ఎంత ఉంది? 25 అనేది ఉంది. 25 అనేది ఒక వర్గ సంఖ్య అవుతుంది. అయితే దీని యొక్క వర్గమూలం ఏమవుతుంది? 5 అవుతుంది. అలాగే దీంట్లోని రెండవ పదమైన 10xను చూడండి, ఇక్కడ x యొక్క గుణకం అనేది వర్గమూలానికి రెట్టింపు ఉంటుంది. అంటే చూడండి 2 × 5 ఎంత? 10 అంటే సరిపోయింది. కాబట్టి దీని యొక్క కారణాంకం మనము x + 5 హోల్ స్క్వేర్ అని మనం చెప్పచ్చు.